మిత్రులు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి పర్సనల్గా టైం ఇవ్వలేనందుకు, ఇక్కడున్న పరిస్థితుల వల్ల మీకు సమయం కేటాయించినందుకు విచారం వ్యక్తపడుతూ సారీ. అద్దంకి దయాకర్ కూడా ఇది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నా సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చి మాట్లాడకపోతే బ్రేకింగ్ అవుతుంది. కానీ గద్దరన్నను ఆవహించుకోవడానికే మర్చిపోతున్నామేమో అనడానికే ఈ మీటింగ్లో నేను కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడ్డా. గద్దరన్న గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రపంచం మాట్లాడుతుంది. కానీ ఒక ప్రకటన అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను రాజకీయ నాయకునిగా ఉండి నటునిగా మారడానికి కారణం గద్దరన్న కాబట్టి. నేను నటించిన సినిమా ఇండియా ఫైల్స్ అనేది మూల కథ తను కావడం అనేది మీ అందరికీ ఒక ప్రకటన చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ మాట్లాడుతున్న మిత్రులారా. తెలంగాణలో మాట్లాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటాం, తెలుగు తెలిసిన వాళ్ళందరం మాట్లాడుకుంటాం. కానీ గద్దరన్నను ప్రపంచం మాట్లాడుకునే విధంగా చేయడానికే ఆ సినిమా రేపు ఆడుతుంది, ఆడిపించి అన్ని భాషల్లో కూడా చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సూర్యం, వెన్నెల, చంద్రం లేడు, వాళ్ళు భౌతిక వారసులైతే మేము తన ఆలోచన వారసులుగా అవుతామని చెప్పి సభాముఖంగా నేను ప్రకటిస్తున్నా మిత్రులారా. బట్టన్న ఈడ ఉన్నాడు కాబట్టి గుర్తు చేసుకోవాలి. తను ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిసారి అసెంబ్లీకి రావడానికి చాలా భయంగా, తను డిప్యూటీ స్పీకర్గా ఉండే ఆ రోజు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక వామపక్ష నాయకుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకొని పార్టీ నుంచి అసెంబ్లీకి రావడానికి 2-3 సార్లు ఆలోచించి, అప్పుడు మనోహర్ గారు వారు స్పీకర్గా వారుండే, మనోహర్ గారు అన్న బట్టన్న డిప్యూటీ స్పీకర్గా ఉండే, వారిని కలవడానికి స్పెషల్గా రావడమే కాకుండా అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ గద్దర్ అసెంబ్లీకి రావడం అనేది. అదే నడక తను యాత్ర చివరికంటా నడిచిండు. బడుగు అస్తిత్వం కోసం తను పడ్డ తపన. పాదయాత్ర ముగింపు రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఆ సమావేశానికి వస్తున్నారు, పొంగులేటి గారి జాయినింగ్ రోజుల్లో తన ఆరోగ్యం చాలా క్షీణిస్తున్న క్రమంలో కంపల్సరీ నేను పోవాలే కానీ నేను మాట్లాడనని చెప్పిండు. మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి సాయంత్రానికల్లా మనం చూస్తే రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్న తీరు కనుక మీరు గమనిస్తే, ఒక వామపక్ష నాయకుడు రైట్ వింగ్గా ఉన్న రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకోవడం అనేది ప్రపంచానికి ఒక సంకేతం గద్దరన్న ఇచ్చిండు. ఏందన్నా అట్లా చేసిన, ఒక నిమిషం మాట్లాడవచ్చు కదా అంటే, రేపటి రోజున ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ, అందుకే నేను తనను ముద్దు పెట్టుకున్నా అని చెప్పిన పరిస్థితి. రేవంత్ అన్నకు కానీ, బట్టన్నకు కానీ, సీతక్కకు కానీ మా అందరికి ఒక ఇన్స్పిరేషన్. తను రెవల్యూషనరీ లీడర్ కావచ్చు కాక, మేము కాంగ్రెస్ పార్టీగా ఉండొచ్చు కాక, ఏ రోజు మమ్మల్ని వేరుగా చూడని పరిస్థితి. అదేవిధంగా అన్ని వర్గాల అభిప్రాయాలున్న వేదిక మీద ఉన్న నాయకులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆత్మీయుడిగా ఉన్న ఒకే ఒక్కడెవరు అని అంటే అది గద్దర్. కాబట్టి ఇవాళ ఇంతమందిమి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం ఈరోజు కలుస్తున్నామంటే ఒక గద్దర్తోనే సాధ్యమవుతుందనే విషయాన్ని నేను చెప్పడానికే నేను ఈ సమావేశంలో నేను మాట్లాడే అవకాశం తీసుకున్న మిత్రులారా. చివరిగా ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలిసేటప్పుడు మధు యాష్ కన్నా ఆ రోజు తీసుకొని పోయిండు. చెప్పిండు తన పాటను సోనియా గాంధీ గారు హిందీలో పాడడం చూసి ఆయన ఆశ్చర్యపోయిండట. ఈ ఊరు మనదిరా అనే పాటను సోనియా గాంధీ గారు హిందీలో పాడుతుంటే ఆయన పరేషాన్ అయిందట. అరే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఏ సమాచారం తీసుకొని నేను వస్తున్నా అంటే నా పాట పాడుతున్నట్టు వాళ్ళు
మానవీయ కోణం ఉన్న వ్యక్తులని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలామంది మిత్రులు, వామపక్ష నాయకులు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు మమ్మల్ని కొంచెం చివాట్లు పెట్టేది, పోయి మళ్ళీ ఇట్లా కాంగ్రెస్లో అయినవని. కానీ గద్దరన్న ఆ రోజు అన్నాడు, చివరికి చేరాల్సిన పార్టీలోనే నేను బెల్లయ్య నాయక్ గారు చేరినరు అని చెప్పి మమ్మల్ని ప్రశంసించిన పరిస్థితి నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, భవిష్యత్తులో ఇది మొదటిది. భవిష్యత్తులో ఎన్నో వేదికల మీద గద్దరన్న మనస్సును, గద్దరన్న ఆత్మను, గద్దరన్న ఆలోచనను, గద్దరన్న యొక్క విధానాన్ని చెప్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. డెఫినెట్గా నేను అంటున్నా, రేపటి రోజున నేనేదో అతిశయోక్తికి చెప్పట్లే, గద్దరన్న అంటే ఒక్క పాట మాత్రమే కాదు. ఆ ఇండియా ఫైల్స్లో తన యొక్క ఆలోచనను కనుక మీరు నిశితంగా పరిశీలిస్తే ఒక భావుకుడు, ఒక కమ్యూనిస్టు, ఒక బహుజనుడు, ఒక మేధావి మీకు కనపడతాడు మిత్రులారా. కాబట్టే ఈరోజు గద్దరన్నను నిరంతరం బతికించే ప్రక్రియ మనం చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఐడియాలజీ ముందుకు తీసుకుపోతుంది. మా తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దరన్నను నిరంతరం ప్రజల్లో తన యొక్క ఆలోచనలు ఉండే విధంగా పెద్దలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, జై భీమ్, జై గద్దర్. థ్యాంక్ యూ. అద్దంకి దయాకర్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు ఉన్నారు. ఇప్పుడు ముందుగా లేదు కోట ఒకటేం లేదు, మీరు వచ్చినాక మీరు మాట్లాడుకునేట్లా. ముందుగా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గద్దరన్న మొదటి వార్షికోత్సవ సమన్వయకర్త పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే మరొక మంత్రి గారు సీతక్క గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, శాంతి సిన్హా గారు, అలాగే మా సూర్యం వెన్నెల గారు, గద్దర్ గారి కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా, అలాగే తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఎంపీ గారు, హాజరైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గద్దరన్న ఆయన మా జీవితకాలం ఈ గుండెల్లో ఉంటాడు. కారణం ఆయన గుండెల్లో ఉన్నది ఎర్ర జెండా, జీవితకాలం ఉన్నది ఎర్ర జెండా. ఇది నేను వేరే ఆలోచనతో చెప్పటం కాదు. ఆయన ఇంకా రేపు ఎల్లుండి చనిపోతారనగా నాకు ఫోన్ చేశారు. మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎప్పుడు శ్రీనివాస్ గద్దరన్న అంటే ఉంటారు. అన్న సామాన్య నిన్ను చూడాలనిపిస్తుందా అన్నాడు. అంటే నాకు ఏమైందన్న, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకేం కాదు, నేను చూడాలి, ఎర్రజెండాను చూడాలి అని శ్రీనివాస్తో మళ్ళా సిపిఎం సెక్రటరీ వీరభద్రం గారితో కూడా ఫోన్ చేశాడంట. అరే మనకి ఏదన్నా చివరి రోజు మన జెండా ఎర్ర జెండాయారా అని మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు. ఇవాళ వాస్తవంగా నాకు నారాయణ గారు వస్తారు ఈ ప్రోగ్రాం, కానీ నేనేం చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నా, కానీ మా సూర్యం ఖచ్చితంగా మీరు రాకపోతే ఎట్లా అంకుల్ అని చెప్పి 1-2 సార్లు పిలవటంతో నేను ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకుని నారాయణ గారు అంటే వచ్చాను. మొదటి గద్దరన్న స్మారక సభలో ఆ రోజు బట్టి గారు వచ్చారు. అనుకోకుండా ఆ రోజు వాళ్ళ మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. అందరూ వస్తారని వీళ్ళు కూడా అనుకోలేదు, నా పేరే పెట్టారు ముందు. తర్వాత బట్టి గారు రావాలనుకున్నారు, ఆయన వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు మంత్రివర్గ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారితో సైతం అందరూ వచ్చారు. రావటమే కాదు,
ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఆ రోజు చేశారు. అద్భుతమైన ప్రకటన. గద్దరన్నని ఆయనని ప్రభుత్వ పరంగా శాశ్వతంగా గుర్తుండే విధంగా గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేశారు. మా అందరికి ఆశ్చర్యం వేసింది. అది ఆయన పార్టీలు సిద్ధాంతాలు కాదు, గద్దరన్న జీవితమే ప్రజల జీవితం. ఆ విధంగా గద్దరన్న అంటే గద్దరికి ముందు వెనక, గద్దరికి ముందు వెనక లెక్కేయాలి. జానపద కళాకారుల్లో నాకు తెలిసి గద్దరన్న అనేది ఈ తెలుగు గడ్డ పైన మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడవాలి. అది రాసుకోవాలి మనం. నేను చెప్పేది దీన్ని అవాస్తవాలు కాదు, లేకపోతే అతిశయోక్తులు అంతకంటే కాదు. గద్దరన్నే గొంగళి ఎలా వేయాలో గద్దరన్నే, దప్పు ఎలా కొట్టాలో గద్దరన్న, గజ్జె ఎలా కట్టాలో నేర్పింది గద్దరన్న. గద్దర్ స్టైల్, గద్దర్ వచ్చిన తర్వాతే జానపదాలకు ఒక వరవడి, ఒక కొత్తదనం. జానపదం అంటే జనం గుండె చప్పుడు అనేది గద్దరన్న రంగంలోకి వచ్చిన తర్వాతే. పాత సినిమా మనకు గుర్తుండాలి కదా, పాట బండి వెనక బండి కట్టి ఏ బండిలోకి వస్తావు కొడుకు. ఆయనే అందులో నటన. మన నరసింహరావు గారి ఆధ్వర్యంలో, నరసింహరావు గారు రోజు నాకు పెడతా ఉంటారు పోస్టులు. అలాగే మొన్న తెలంగాణ ఉద్యమాన్ని అంతా నడిపించింది గద్దరన్న. ఆయన పాట పొడుస్తున్న పొద్దు పైన నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటే కవులు చాలామంది ఆలోచన చేసుకుని ఏదో ఆత్రేయ ఒక చోట ఎక్కడో కూర్చుని రాయాలంట, ఆరుద్ర గారు ఇంకో చోట ఎక్కడో కూర్చుని రాయాలి. తెల్లారులు ఆలోచన చేస్తారు. గద్దరన్నకు ఆలోచన అవసరం లేదు. ఒక పేదవాడు కనపడితే చేతిలో పెన్ను వస్తుంది, తెల్ల కాగితం మీద కవిత్వం వస్తుంది, పాట వస్తుంది. ఒక పేదవాడి ఆకలి బాధ చూస్తే అంటే ఆయన నడకే పాట, ఆయన నోటి మాటే పాట, ప్రతి పేదవాడు ఒక పాట. అటువంటి గద్దరన్న ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మా నారాయణ గారు నేను రావటం చాలా సంతోషంగా భావిస్తూ, అల్టిమేట్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ టు అవర్ learned friend who came from Tamil Nadu. While he was delivering his speech, he said that Communist Party is slowly drifting from the Ambedkar ideology or slowly forgetting Ambedkar, like that he said. I want to make it clear to my friend. So in the year of 1990 itself, we held our All India CPI conference in Hyderabad. Here, along with Marx photograph, along with Lenin photograph, the Ambedkar photograph also was displayed in the year of 1990. So అందరికీ అంటే వారికి ఏమి he has no other sense in mind. So with goodness only he said like that. But thing is, మీ అందరికీ అర్థం కావాలి, అంబేద్కర్ కమ్యూనిస్ట్ భావాలు ఒకటే, అంబేద్కర్ కమ్యూనిస్ట్ భావాలు ఒకటే. కులం అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది. కులం అనేది ఆయన, వర్గం మేము. ఇప్పుడు కులం కూడా రియాలిటీ అని కమ్యూనిస్టులుగా గుర్తించి, ఆ కులం వర్గం ఉంటే కులం ఆటోమేటిక్ పోయిద్ది అనుకునేవాళ్ళం. ఇప్పుడు వర్గం అంటే వర్గరహిత సమాజం, అంటే అందరూ సమానత్వం ఉంటే ఈ కులాలు ఉండవు అనుకున్నాం. అందరూ సమానత్వం ఆర్థిక పరంగా ఉన్నా కులాలనే పోవనేది వాస్తవాన్ని గుర్తించి, అందుకని ఆనాడు దళితుల కోసం మొట్టమొదటి దళితులతో భోజనాలు చేసిందే కమ్యూనిస్టులు. ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే అంబేద్కర్ భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం, లాల్ నీల్ జెండాలు రెండు ఒకటి అవ్వక తప్పదు, ఒకటి అవ్వాలి అని చెప్పి నేను గద్దరన్న సాక్షిగా చెబుతూ, అగైన్ ఐ రిక్వెస్ట్ మై learned friend, whatever ideas he has got in his mind against communist parties, I request him to change that one. And ultimately మీ అందరికీ హృదయపూర్వక విప్లవాభినందన తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. సారీ కొద్దిగా టైం తీసుకున్నందుకు థ్యాంక్ యూ. కృతజ్ఞతలు
కూనంరెడ్డి గారికి. బిగ్ డిబేట్ అది, కులము కమ్యూనిజము. సరే ఆ డిబేట్లలోకి ఇప్పుడు ఎందుకు, కానీ మనకు టైము చాలా దగ్గరికి వచ్చింది. బెల్లయ్య నాయక్ నువ్వు మాట్లాడుతావు.